ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. మాకు ప్రాణం లేని సమయంలో ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చిన దేవుడవు. ప్రాణమిచ్చి మాట్లాడిన దేవా నీదు ప్రేమకు దాసులము. తీర్పే
జన్మమిచ్చిన దేవుడు అనే టీవీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు సిస్టర్ జయమ్మ గారు మనకు వాక్యం అందిస్తారు. ఇశ్రాయేలీలు జనాంగము చాలా బలవంతులని చెప్పా. ఆ బలవంతులతో వెట్టి సాకిరీ చేపిస్తున్నారు ఆ దేశపు రాజు. మన ఇశ్రాయేలీల జనాంగముపై వాళ్ళు అంత తేడాగా చూస్తూ కక్షతో సాధించే జనం వాళ్ళు. అంటే మనం అనుకుంటాము, ఏమండి మాకొక శత్రువు ఉన్నాడండి, ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర నిమ్మకాయలు వేస్తానే ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏదో పంపిస్తాడు, మా పలానా బంధువులు చచ్చిపోయారు, పలానా వాళ్ళు చచ్చిపోయారు, మేమే మిగిలాం అని నిజంగా ఎంతమంది అంటే ఏడ్చుకుంటా చేస్తారు ఫోన్స్. వాళ్ళకి జవాబు నేను అనుకుంటా, ఇప్పుడు వీళ్ళ కోసం ప్రార్థన చేస్తే డాడీ బాగు చేస్తారు, కానీ అవతల వ్యక్తిని ఎప్పుడు ఎవరో ఏం చేస్తారు అంటే యెహోవా దేవుడు చేయాల్సిందే. అయితే యేసయ్య చేయాల్సిందే వాళ్ళకి పనిష్మెంటు. అప్పటి వరకు మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని కాచుకొని కూర్చోవాలి. శత్రువుని తరిమి కొట్టవలసిన విషయంలో మనం ఎప్పుడూ తొందరపడకూడదు. డాడీ మీకు అప్పచెప్పా, ఫలానా వ్యక్తి ఇలా మోసం చేస్తున్నాడు, ఫలానా వ్యక్తి ఇలా శాతపడి పంపిస్తున్నాడని మొర్ర పెట్టాలి. అయితే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారంటే ఈ పనిష్మెంట్ ఎలాగుందో చూడండి. రాజు సింహాసనం మీద కూర్చున్న ఫరో అనబడే రాజు దగ్గర నుంచి వాళ్ళ రాజు కుమారులంట, ఖైదీల యొక్క తొలి పిల్లలంట, ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలను అందరినీ, ఎవరింట్లో నా తొలిచూలి పిల్లోడు ఉంటాడో వాళ్ళందరినీ, ఆఖరికి పశువులు కూడా విడిచిపెట్టలా డాడీ. హల్లెలూయా, గొప్ప దేవుడు, గొప్ప న్యాయాధిపతి ఆయన. హల్లెలూయా. పశువుల అన్నిటిలోని పశువుల తొలి పిల్లలను అన్నిటినీ యెహోవా హతము చేశాను. 30 ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క ఇంట్లో కూడా ఎవరి ఇంట్లో తొలిచూలు కుమారుడు ఉన్నాడో వాళ్ళందరినీ చనిపోయారు. ఇక్కడ కూడా పశువులు చూస్తే పశువులు అయి చనిపోయినాయి. రాత్రి మహాఘోష జరిగిందంట. హల్లెలూయా. అంటే తండ్రి అలా బాధపడ్డారు, అన్ని దినాలు నా బిడ్డలు ఇలా చంపేస్తారంటారా మీరు, ఉండండి మీ పని చెప్తానని. ఊరుకోడు మన ప్రభు. మనకు వ్యతిరేకంగా ఎవరన్నా లేచినా, ప్రార్థన చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా, వాళ్ళకి నష్టము జరిగించినా ఊరుకోరు మన డాడీ. మనం నీతిమంతులం అయితే, మనం నీతిమంతులం కాకుండా మనం కూడా తప్పులు చేస్తూ వాళ్ళని సాధిస్తూ ఉంటే మళ్ళీ మేలు జరగదు. వీళ్ళు ఏం చేయలేకపోయారు ఇశ్రాయేలీలు. అసలు మా దేవుడు ఎవరు, ఎక్కడున్నావయ్యా అని మూలుగులతో మొర్ర పెట్టినప్పుడు ఆ మొర్ర విన్నారు. ఇప్పుడు జరిగింది ఏంటో చూడండి. అయితే ఇంకా ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిచి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. హల్లెలూయా. ఇంతకు ముందంతా ఏంటి మోజెస్ ఏంటొచ్చావు, అమ్మో వీడు బ్రతికాడు అనమాట అనుకున్నాడు. గుండెలో రాయబడిపోయింది. వదిలేసాడుగా అరణ్యంలో వదిలేసిన మనిషి ఎట్టొచ్చాడు అనుకుంటున్నాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాల. సరే వచ్చాడు, మళ్ళీ మనకిప్పుడు ఒక విలన్ లాగా తయారయ్యాడు అనుకుంటున్నాడు రాజు. అసలు విలన్ ఎవరు? రాజే. శత్రువు, మా ఇశ్రాయేలీయులకు శత్రువు ఎవరంటే ఐగుప్తు దేశపు రాజు పేరు ఫరో. ఆ ఫరో రాజు మోషేని అంటున్నాడు, ఏంటి యెహోవాని సేవిస్తావా? యెహోవాని లేదు, ఏమీ లేదు, అసలు ఆయన ఎవరో మాది తెలవదు, వెళ్ళటానికి వీల్లేదని 11 సార్లు ఆపేశాడు. 11 రకాల అద్భుతాలు
మొట్టమొదటిసారి కర్రని పాముగా మార్చారు. అక్కడ కూడా కర్రని పాముగా మార్చారు. తర్వాత నీటిని అక్కడ వాళ్ళు త్రాగే నీరంతా మోజేసి ఇవ్వమని మీ దేవుడిని అడగవా అంటున్నాడు రాజు. సరే పంపిస్తావా అంటే పంపిస్తా అంటున్నాడు. పంపిస్తాడంటయ్యా తండ్రి, ఈ రాజు అంట జనాన్ని పంపుతాడంట, మంచినీళ్ళు ఇచ్చేయి అంటున్నాడు. అనగానే సర్లేకరా అని దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ నీటిని మళ్ళీ మంచినీళ్ళుగా మార్చేస్తున్నాడు. మంచినీళ్ళు ఆయనకి వెళ్ళిపో, మేము పంపం అంటున్నాడు మళ్ళీ. సరే తండ్రికి తెలుసు అతను పంపడని. మళ్ళీ ఏం చేశాడంటే ఒకరోజు అక్కడ వాళ్ళు కూర్చుని ఉండగానే సరే పంపుతావా లేదా అన్నాడు. నేను పంపను అన్నాడు. నువ్వు పంపవా? అట్లయితే చూడు వడగళ్ళు పడతాయి, మీ దేశమంతా వడగళ్ళు వాన వస్తుంది అనగానే పెద్ద పెద్ద అంత వడగళ్ళు పడిని ఆ దేశమంతా వడగళ్ళు పడతా ఉంటే మళ్ళీ ఏం చేశాడు రాజు, మోజెస్ని అహరోన్ని పిలవండి అన్నాడు. ఆ భటులు వెళ్ళి పిలుచుకొస్తే ఏంటి అన్నాడు మోజెస్. అయ్యయ్యా బుద్ధి తక్కువైంది, ఈ వడగళ్ళు పోయేటట్టుగా ప్రార్థన చేయవా మీ దేవుణ్ణి, మళ్ళీ మేము పంపించేస్తాను మిమ్మల్ని, ఈ పోవంగానే పంపించేస్తా అన్నాడు. మళ్ళీ ప్రార్థన చేస్తే ఏంటి పంపేది, మాకు సాయకులు ఎవరు చేస్తారా అని మళ్ళీ పంపల. మళ్ళీ నాలుగోసారి ఏం చేశాడంటే ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు మోసే కర్రబెట్ట ఏట్లు ఇలా కొట్టు అన్నాడు. అంతే, కొట్టంగానే ఏరులో నీళ్ళేంటి ఇంకా అసలు ఎక్కడా సముద్రాలతో చేపలు కంపు కొట్టేసేటట్టుగా చచ్చిపోయినాయి అంట. మళ్ళీ రాజు అంటున్నాడు మరి ప్రజలకు ఆహారం లేదు. మళ్ళీ బతిలాడుతున్నాడు, మోసే తప్పు చేశాను నేను. మళ్ళీ ప్రభుని అడగమంటే ఈయన మళ్ళీ అయ్యా అనగానే మన ప్రభు జాలి, ఏమో ఈడు మారతాడేమోనని మళ్ళీ మార్చేశాడు. అది అన్ని అద్భుతాలు. మళ్ళీ ఒకరోజు నీ ఊరంతా నీ దేశమంతా పేలు, మంచం నిండా పేలే, మనుషుల నిండా పేలే, దేశమంతా పేలు ఉంటాయి అన్నాడు. దుమ్ము తీసుకొని నేల మీద దుమ్ము తీసుకొని ఇలా పైకి చల్లు అన్నాడు తండ్రి. చల్లేటప్పటికి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందో ఎల్లని స్థలాల్లో కూడా ఆ ధూళి దుమ్ము వలన పేలుగా మార్చాడు తండ్రి. తండ్రికే సమస్తము తెలుసు అనుకుంటారు కొంతమంది. మంత్రమేమో అది అనుకుంటారు. అది మంత్రమా? ప్రార్థన చేస్తున్నాడు మోజెస్ అంతే. ఆ ప్రార్థన వల్ల దుమ్ము ధూళిని పేలుగా మార్చేస్తే చచ్చిపోతున్నారు జనం. మళ్ళీ రాజు అంటున్నాడు, అయ్యా మోషే మేము బుద్ధి తక్కువ పని చేశాం, ఆ పేలను బయటికి పంపించవా అంటున్నాడు. నేను పంపను, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇశ్రాయేలీల జనాంగాన్ని మా ఊరు తీసుకెళ్ళిపోతాము, కానాను దేశానికి పంపిస్తావా అంటే ఎప్పటికప్పుడు పంపిస్తా ఇప్పుడైనా సరే పంపిస్తా, బుద్ధి వచ్చిందని చంపలేసుకోవటం. మళ్ళీ తండ్రి ఈ పేలు ఎలగొట్టయ్యా అంటున్నాడు. ఆ పేలు నెలగొట్టంగానే ఏంటి పంపేది, నేను పంపను అంటున్నాడు మళ్ళీ రాజు. ఇట్లా కాదు అనుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడు ఈసారి, అయ్యా తండ్రి అనగానే వాళ్ళ ఇంట్లో మంచాల మీద ఎక్కడ పడితే అక్కడ ఇల్లు అంతా నల్లులు అనేది ఉంటాయి, అవి వస్తాయని చెప్పి అన్నాడు. బతిలాడుతున్నాడు మళ్ళీ రాజు మోషేని. బతిలాడుతుంటే సరే అంటున్నాడు, అయ్యా తండ్రి అంటున్నాడు, మళ్ళీ పోతున్నాయి. ఒక్కసారి పరీక్షించు మోసే అంటాడు. సరే రాజు అన్నాడు పంపిస్తాలే తర్వాత ఎప్పుడో అని ఆలస్యం చేస్తుంటే మిడతల దండ వస్తుంది. మిడతల దండు వచ్చి ఆ దేశంలోని పంట అంతా తినేస్తాయి. కరువు రావటానికి సిద్ధపడిపోయింది. అప్పుడు అంటాడు సరే పంపిస్తా నేను, ఈ ఒక్కసారికే నా ప్రజల్ని కాపాడు అని రాజు అడిగినప్పుడు మోషే తండ్రిని వేడుకున్నప్పుడు అటన్నిటిని కొట్టేస్తారు డాడీ. అయిపోయింది, మరి పంపించు రండి వెళ్దామంటే ఎక్కడికి వెళ్ళేది నువ్వు అంటాడు. మీ జనాన్ని నేను పంపను, నాకు సాకిరి చేసేవాళ్ళు ఎవరో లేరు, పనోళ్ళు లేరు, వాళ్ళే పనోళ్ళు, వీళ్ళనా నేను పంపుతానా అంటాడు. అప్పుడు అంటాడు లాస్ట్ వార్నింగ్, నీ కుమారుడు ఇంట్లో మీ ఇళ్లలో తొలిచూలి కుమారుడు చనిపోతాడు. నీ కుమారుడే కాదు, నీ ఇళ్లలో
ఐగుప్తు దేశపు పిల్లలు మాత్రమే. మరి అక్కడ ఆ దేశంలో ఇశ్రాయేలీలు జనాంగం కూడా ఉన్నారు. వాళ్ళ పిల్లలు చావరు. మా జనాంగం చావరు, కావాలంటే చూసుకో. నీ జనాంగం నశిస్తారు, నా జనాంగము చావరు. నా జనాంగానికి శాపమే లేదు. నా జనాంగము చావాలంటే నా తండ్రి ఆజ్ఞ కావాలి. నీ జనాంగానికే ఆజ్ఞ ఇచ్చాడు నా తండ్రి అని చెప్పాడు. కానీ అతను అనుకున్నాడు జరగదేమో అనుకున్నాడు, కానీ జరిగిపోయింది. హల్లెలూయా. జరిగిపోతే అప్పుడు తన కుమారుణ్ణి తీసుకెళ్ళి ఒక పెద్ద విగ్రహము దేవత దగ్గర పెట్టాడు. దేవత, నేను నిన్ను పూజిస్తున్నాను కదా, నా బిడ్డను బ్రతికించు అంటున్నాడు. దేవత బ్రతికిస్తుందా? దేవా, మా అందరికీ నువ్వే దేవుడవు. ఎగుప్తు దేవుడివైన నీకు నమస్కరిస్తున్నాను. నీ ముందు మోకరిల్లుతున్నాను. మోజెస్ దేవుడి కంటే నీ శక్తి ఎక్కువని చూపించు. నా కుమారుడు నుండి తీసుకున్న ప్రాణాన్ని తిరిగిచ్చేయి. వాడి నుండి వెళ్ళిపోయిన ఆత్మని మళ్ళీ తీసుకురా. వీడికి ప్రాణాన్నిచ్చి బతికించు. ప్రపంచంలోనే పెద్ద ఆలయాన్ని నీకోసం నేను కట్టిస్తాను. ఏమి చేయలేని దేవతలు, మోగవి, కర్రతో చెక్కతో చేసే మోగ దేవతలు, బొమ్మలు, మట్టి బొమ్మలు. చాలామంది మట్టి బొమ్మలు కొనుక్కుంటారు. కొనకూడదు. మట్టి బొమ్మలకి మొక్కకూడదు. మనం చెక్కలకి మొక్కకూడదు. కర్రకి మొన్న పేపర్లో చూసా, ఒక పెద్ద కప్పకి పూజ చేస్తున్నాడంట వర్షం రావాలని. జరుగుతాయి. కప్ప పూజ చేసావు కదరా, నీ పని చెప్తానుండు అని ఇంకా అసలు నీళ్ళు కూడా ఇవ్వడు తండ్రి కోపం వస్తే. అవునా కాదా? కాబట్టి తెలివి కలిగిన వారిగా ప్రవర్తించాలి మనం. ఆయన ఏం చేశాడు? రాజు చచ్చిపోయాడు, కొడుకుని తీసుకెళ్ళి దేవత దగ్గర పెట్టాడు. ఏం మాట్లాడతలా. అప్పుడు అన్నాడు, మోజేసుని పిలిపించి, అయ్యా నీకు దండం, మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, మీ దేవుడే దేవుడు, నిజమైన దేవుడు. నాకంటూ దేవుడు తెలియదు, కానీ ఇప్పుడు చూస్తున్నాను నేను. నీ దేవుడి దగ్గరికి, నీ దేవుడిని సేవించడానికి తీసుకెళ్ళిపో. 6 లక్షల మంది జనం తీసుకెళ్ళిపోండి అని వాళ్ళ దేశ ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలీల జనాంగాన్ని పోనివ్వండి, వాళ్ళు మీ దగ్గర ఏదైనా అడిగితే మీరు ఇచ్చేయండి, అసలు క్షణం ఆలస్యం చేయొద్దు. వాళ్ళు తొందరగా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఈ దేశపు సరిహద్దులో ఉండకూడదు. వాళ్ళు ఎందుకని ఉండకూడదు? మరి ముందంతా ఎందుకు పంపలా? ఇప్పుడేమో మా దేశంలో ఒక్క క్షణం ఉండొద్దు, మీరు తొందరగా వెళ్ళిపోండి, పారిపోవాల్సిందే మీరు. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని పంపించేస్తాను అని చెప్పి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళందరినీ యెహోవా దేవుడు బయటకు రప్పించిన దినము మహా గొప్ప దినము అని బైబిల్లో ఉంది. ఆ రోజు 37 చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6 లక్షల వీరులు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? అనేకులైన అన్యజనుల సమూహమును, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరెను. హల్లెలూయా, హల్లెలూయా. అంతమంది బయలుదేరదీసిన ఘనత మన తండ్రి యెహోవా దేవునికి మాత్రమే ఉన్నది. యేసు ప్రభు ఒక్కడే ఇలాంటి కార్యాలు చేయగలిగే దేవుడని మనము తెలుసుకోవాలి. 6 లక్షల మంది జనానికి తయారవ్వటం అంటే మాటలు కాదు. ఒక ఊరు వెళ్ళాలి అంటే, ఒక కుటుంబంలో ఒక భార్యాభర్తలు 4 పిల్లలు కలిసి వెళ్ళాలంటే కనీసం ఎన్ని రోజులు సిద్ధపడతామంటే 2 రోజులన్నా సిద్ధపడతాం.
మరి వీళ్ళు సిద్ధపడతానికి కూడా టైం లేదు. వెళ్ళిపోండి, మా దేశం విడిచిపెట్టుకోండి, మీరు తొందరగా పారిపోండి, వెళ్ళిపోవాలి మీరు, మీ దేవుడు అలా చేశాడు ఇలా చేశాడు, వెళ్ళిపోండి రా అని గట్టిగా చెప్పేస్తున్నాడు రాజు. చూసారా, శ్రమలు అలాగనొస్తాయి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇంకొక మాట చదువుతాం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములంట. ఆ 430 సంవత్సరములు గడిచిన తరువాత జరిగినదేమనగా ఇదే జరిగింది. ఇప్పుడు ఆ మొట్టమొదటి రోజు 430 సంవత్సరాలలో ఎంతమంది పిల్లలు జన్మించారో, ఎంతమంది అభివృద్ధి అయ్యారో, 6 లక్షలు కాక 6 లక్షల మంది యుద్ధము చేసే వీరులట, తల్లి తండ్రి పిల్లలు కాక. హల్లెలూయా! చూడండి ఎంతమంది జనాన్ని ప్రభు అక్కడ తయారు చేశారు. వీళ్ళందరి కోసం ప్రభు చేసిన మహాద్భుతం. మనం ఇక్కడ నేను వాక్యం చెప్పేది నేను ప్రవచనముతో సహా చెప్తున్నా. ప్రవచనం ఏం చెప్పారు డాడీ అది, అందుకే మీకు అవన్నీ చూపించాలనే ఆశ. ఈ వాక్యము మన కొరకు దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. అలాగే పుండ్లు పడిపోయి గాయాలతో కొన్ని దినాల నుంచి వాసన కొడుతూ, అరికాలులో పుండ్లు, కాళ్ళ మీద పుండ్లు, గాయములు, హృదయములో బాధలు, కన్నీరు విడుస్తున్న జనానికి డాడీ యు ఆర్ రిలీజింగ్ యువర్ లవ్ ఇన్ జీసస్ నేమ్. నీ ప్రేమను వారికి విడుదల చేస్తున్నందుకు యేసు నామములో కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. యావే తండ్రి, నీ ప్రేమ కలిగిన ఆలోచన చాలా గొప్పది. నీ ప్రేమ వారికి విడుదల చేసినందుకు వందనములు. అలాగే ఇక్కడున్న వ్యక్తులందరూ ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు యొక్క ప్రేమను, యేసుక్రీస్తు యొక్క కృపను, యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు వారి హృదయములో భుజాల మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి అని ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ మై లార్డ్ జీసస్, రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ లవ్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ జీసస్ నేమ్. రిలీజ్ యువర్ పవర్ ఆఫ్ గ్రేస్. నీ కృపతో పాపము చేత పట్టబడిన వ్యక్తులను క్షమించి వారిని ఓదారుస్తున్నారు మీరు. ఏ వ్యక్తి అయితే పాపములో పట్టబడి ఇప్పుడే వాక్యం కోసం వచ్చాడో ఎవరైనా సరే ఆ వ్యక్తి మీదకి మీ కృపను విడుదల చేశావు. ఆ కృపతో వాళ్ళు రక్షించబడులాగున వాక్యానుసారముగా ప్రార్థన వల్ల రక్షణ యేసు నామములో యు డిక్లేర్ ఇన్ జీసస్ నేమ్. రక్షణ విడుదల చేసిన యావే తండ్రికి, యేసయ్యకు, పరిశుద్ధాత్మ దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ మా కొరకు సిలువలో మరణము పొంది తిరిగి లేచిన యేసు శక్తి కలిగిన నామములో అడిగి ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా సిస్టర్ జయమ్మ, విల్సన్, ఎస్ఏ హాస్పిటల్, డోర్ నెంబర్ 47-9-4, విజయవాడ గుణదల. ఫోన్ నెంబర్ 8790928598. ఫోన్ నెంబర్ 8790928598. ప్రైజ్ ద లార్డ్ టు వన్ అండ్ ఆల్.